హలో అండి, వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము. ఈ వీడియోలో మనం కొన్ని డౌట్స్ వాటి క్లారిఫికేషన్స్ చూడబోతున్నాం. మళ్ళీ ఇంగ్లీష్ లెర్నర్స్ మనకి డౌట్స్ని పంపించారు. మళ్ళీ ఆ డౌట్స్ ఆ క్లారిఫికేషన్ ఏంటో కూడా చూడబోతున్నాం. చూడండి, ఫస్ట్ వన్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలరా, లేకపోతే గ్రీన్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలరా? సెకండ్ వన్, మై మదర్ లేదా జస్ట్ మదర్ కుక్స్ డెలిషియస్ బిర్యానీ. ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమంటున్నారు. వెల్, లాస్ట్ వన్ అండి, భీష్మ వౌడ్ నాట్ టు కిల్ ఎనీ వన్ ఆఫ్ ది పాండవాస్. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వమంటున్నారు. ఓకే, ఫైన్. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకోబోతున్నాం. వెళ్ళండి, మా ఎక్స్ప్లెనేషన్లో ఉండేది ఏ బుక్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి. చాలా రేర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. అవి కూడా స్టాండర్డ్ బుక్స్. అక్కడ కూడా స్పేసింగ్ ప్రాబ్లం ఆర్ సమ్ ప్రాబ్లం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో బుక్స్ కూడా క్లారిఫై చేయలేని మీ డౌట్స్, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ కూడా క్లారిఫై చేయలేని మీ డౌట్స్, మేము సపరేట్గా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ మీదే సెషన్స్ పెడుతున్నాము. సో మీకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, మాకు పంపించి 100% ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. మళ్ళీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న వాటన్నింటికి కూడా ఇప్పుడు మనం క్లారిఫికేషన్స్ చూడబోతున్నాం. అండ్ లెట్స్ హ్యావ్ ఎ క్విక్ లుక్ అట్ దిస్ వన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాం మేము. లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ 45 days కోర్స్ ఉంటుంది. లెవెల్స్గా డివైడ్ చేసి అందరికీ చెప్తాము. హౌస్ వైఫ్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, ప్రతి ఒక్కరికి చెప్తామండి. ఆఫీసర్స్కి కూడా చెప్తాం. సో మోర్ డీటెయిల్స్ ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ మీద కూడా మీరు క్లాసెస్ని బుక్ చేసుకోవచ్చు. వెళ్ళండి, కమింగ్ టు ద పాయింట్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అనాలా, గ్రీన్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అనాలా? మీరేమనుకుంటున్నారు? ఎస్, చూడండి, ఇంగ్లీష్లో లేని వర్డ్ అండి ఈ మోస్ట్ ఫేవరెట్ అన్నది. ఇంగ్లీష్లో లేదు. తెలుసో తెలియకో పిల్లలు చాలామంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. సో ద రైట్ వన్ ఈజ్ గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎస్, మోస్ట్ ఫేవరెట్ అన్నది ఇంగ్లీష్లో లేదు అన్నాం కదా. వెల్, మళ్ళీ దాని గురించి ఇంకా డీప్గా మీకు తెలియని విషయాలు ఎన్నో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్స్ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్స్ అంటే వాటికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉండవు. సో ఫేవరెట్ ఇక్కడ అడ్జెక్టివ్. ఇది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్. చూడండి, ఏ బుక్లోనైనా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా ఎవరైనా ఈ నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్ అన్న పదాన్ని చెప్పినప్పుడు విన్నారా? లేదండి. సో యూనిక్గా ఉంటుంది మా ఎక్స్ప్లెనేషన్. చాలా సింపుల్గా, క్లియర్ కట్గా ఆసమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. సో నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్స్ అంటే ఇంక ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉండవు. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఇలా ఇంకొన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ ఇంకొన్ని అడ్జెక్టివ్స్ ఏంటి? డెడ్, అలైవ్. వీటిని మనం మోర్ డెడ్, మోస్ట్ డెడ్ అనలేము కదా. మోర్ అలైవ్, మోస్ట్ అలైవ్ అనలేము. అదేవిధంగా పర్ఫెక్ట్, మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ ఇలాంటి వర్డ్స్ వాడకూడదు. ఎందుకు ఇలాంటి వర్డ్స్ మోస్ట్ పర్ఫెక్ట్, మోర్ పర్ఫెక్ట్ ఇలా వాడకూడదు అంటే ఇవి నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్స్. అంటే వీటికి ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్నది ఉండనే ఉండదు. ఎక్కువ తక్కువ అన్నది ఉండదు, ఒకటే సింపుల్ అండి. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఫేవరెట్ కరెక్ట్ అవుతుంది, మోస్ట్ ఫేవరెట్ కలర్ అన్నది రాంగ్ అవుతుంది. వెల్, మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, మదర్ కుక్స్ డెలిషియస్ బిర్యానీ. చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఓకే అండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మనకు ఆన్సర్ వచ్చు. కానీ చాలా సింపుల్గా వండర్ఫుల్ టెక్నిక్తో ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అన్నది చూడబోతున్నాం. అండ్ మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ మీద మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ బుక్ చేసుకోండి. సూపర్గా మేము మీకు కావాల్సిన టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా సింపుల్గా. వెల్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే 5 steps ఉంటాయండి. జనరల్గా మీరు ఎక్కడ చూసి లేకుంటారండి. ఇలా ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా ఈ టెక్నిక్తో 5 steps. చూడండి, మన చేతికి 5 fingers ఉన్నట్లుగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడానికి 5 steps ఉంటాయి.
ఎస్, ఆ 5 స్టెప్స్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఇస్తున్నాను. మదర్ ఒక పార్ట్, కుక్స్ ఎస్ వర్బ్, డిలీషియస్ బిర్యానీ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ ఇచ్చాము. 5 స్టెప్స్ ఉంటాయి కదా. ఈ 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న లాస్ట్ స్టెప్ని, యాక్టివ్ వాయిస్లో ఉన్న లాస్ట్ పార్ట్ని పాసివ్ వాయిస్లో ఫస్ట్ తెచ్చుకుంటామండి. సేమ్ టు సేమ్, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డిలీషియస్. ఇప్పుడు మనకు కావాల్సింది స్టెప్ 2. స్టెప్ 2 ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ స్టెప్ 2 ఏమొస్తుందంటే హెల్పింగ్ వర్బ్. చూడండి, ఇక్కడ కుక్స్ ఎస్ ఉంది, V1 ప్లస్ ఎస్ అంటే V5 ఉన్నప్పుడు ఇక్కడ మనకి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. వీటిలో మళ్ళీ ఏది కరెక్ట్ అని మనం డిసైడ్ చేసుకోవడానికి వెల్, ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది కదా డిలీషియస్ బిర్యానీ యామ్ అనలేము, సో తీసేద్దాం. ఎస్, డిలీషియస్ బిర్యానీ ఎస్ ఈజ్ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఆర్ కూడా రాదు, సో బై టు ఆర్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, నాకు వాజ్ ఎందుకు రాదు? ఇదే అండి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఉన్న సూపర్ పాయింట్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎప్పుడైతే ఇక్కడ మనకి V5 ఉంటుందో అప్పుడు మనకి, అంటే ఇది ప్రజెంట్లో ఉంది యాక్టివ్ వాయిస్లోని వర్బ్, ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రజెంట్లోనే ఉండాలి హెల్పింగ్ వర్బ్, కాబట్టి డన్. లేదు మీకు వాస్ కావాలి అంటే ఇక్కడ కుక్డ్ తీసుకోవాలి. కుక్డ్ చూడండి, అక్కడ పాస్ట్ వచ్చింది, ఇక్కడ పాస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బ్ని బట్టి, అదేవిధంగా స్టెప్ 1 ప్యాసివ్ వాయిస్లో ఉన్న స్టెప్ 1ని బట్టి స్టెప్ 2 అయిన హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తాము. సో మనకిచ్చిన క్వశ్చన్ ప్రకారంగా కుక్స్ ఉంది కాబట్టి ఈజ్ తీసుకున్నాను. తర్వాత స్టెప్ 3 ఏంటంటే దీని V3, యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బ్ V3 ఎస్ కుక్డ్ V3 వచ్చేసింది. స్టెప్ 4 ఎప్పుడైనా సరే బై వాడుతాం. స్టెప్ 5 ఎస్ చూడండి, అక్కడ లాస్ట్లో ఉన్నది ఫస్ట్లో తెచ్చాం కదా, ఇప్పుడు ఫస్ట్లో ఉన్నది లాస్ట్లోకి తెచ్చుకుందాం. ఫస్ట్లో ఉన్న మదర్ని మనం లాస్ట్లోకి తీసుకొచ్చుకుందామండి. చూడండి, సూపర్బ్ టెక్నిక్తో చాలా సింపుల్గా మన యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయగలిగాము. అండ్ ఇక్కడ ఇంకా మీ క్లారిటీతో మా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ బుక్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రతి టాపిక్ని లైవ్ క్లాస్ నేనే తీసుకుంటాను, స్వయంగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాల్సిందంతా. మళ్ళీ మీతో ప్రాక్టీస్ కూడా చేయిస్తాను, మీకు ఎంతగా అండర్స్టాండ్ అయ్యింది అని. మాతో చాలామంది క్లాసెస్ మళ్ళీ విన్నారు. మా క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, సార్ నిజంగా ఎన్నో రోజుల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను ఈ టాపిక్తో, కానీ ఎన్ని బుక్స్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా, చదివినా కూడా నాకు డౌట్స్ అన్నవి క్లారిఫై అవ్వలేదు. మీ క్లాస్ విన్న తర్వాత సూపర్గా చెప్పారు, అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయని చెప్పారండి. సో మీరు కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా లైవ్ ఆన్లైన్ క్లాస్ బుక్ చేసుకోండి అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి మా లైవ్ ఆన్లైన్ క్లాస్లో. ప్యాసివ్ వాయిస్, డిలీషియస్ బిర్యానీ ఈజ్ కుక్డ్ బై మదర్. వెల్ లెట్ us see now థర్డ్ వన్. వెల్ ఈ క్వశ్చన్ నేనన్ని ఒక 50 టీచర్స్ అడిగారండి. 50 టీచర్స్. ఎక్కువగా ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్కడో దగ్గర డిస్కషన్ జరిగినట్లుంది, చూద్దాం. భీష్మ vowed నాట్ టు కిల్ ఎనీ ఆఫ్ ది పాండవాస్. ఓకే అండి, సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమంటున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వమంటున్నారు, ఇచ్చేద్దాం మరి. ఇక చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా, ఇదే పాయింట్. ఈ పాయింట్ మీద ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వెల్ ఇది 100కి 100% పాజిటివ్లో ఉందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్బ్ vowed కదా, ఈ సెకండ్ వర్బ్ ఇది కన్సిడర్ చేసుకోవద్దండి, ఫస్ట్ది కన్సిడర్ చేసుకోవాలి మనం. vowed ముందర ఏమైనా నాట్ ఉందా, లేదు కదా, సో పాజిటివ్లో ఉంది. వెల్ మళ్ళీ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి, సో నాట్ షార్ట్ ఫామ్ తీసుకోవాలి. వెల్ మళ్ళీ దీనికి హెల్పింగ్ వర్బ్ ఏంటి, vowed. సో V2లో ఉంది కాబట్టి, పాస్ట్లో ఉంది కాబట్టి didn't. భీష్మ ఒక పర్సన్ నేమ్ని తీసుకో మనం, దాన్ని ప్రొనౌన్లోకి చేంజ్ చేస్తే హీ అవుతుంది.
డిడింట్ హీ కరెక్ట్ అండి. అండ్ ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే వాస్తవానికి క్వశ్చన్ ట్యాగ్లో మనం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయకూడదు. ఏంటంటే మీకు మంచి క్లారిటీ కనిపించాలన్న ఉద్దేశంతో నేను క్యాపిటల్ లెటర్స్ని యూస్ చేస్తున్నాను. క్యాపిటల్ లెటర్స్ లేకుండా చూద్దాం. ఇదండి, దిస్ ఈజ్ కరెక్ట్. సో ప్రతి టాపిక్ని కూడా మీకు చాలా చాలా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ బుక్ చేసుకోండి, మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ ఇంగ్లీష్ని. అండ్ మళ్ళీ ఒకసారి క్విక్ రిమైండర్ అండి, మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ బ్యాచెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ త్వరలో న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వెరీ సూన్. ఆ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్ చేయండి. మీతో ఇంగ్లీష్ మాట్లాడిస్తాము. మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు లైవ్ వీడియో పంపిస్తాము, పీడిఎఫ్ కూడా పంపిస్తాము. ప్రతి ఒక్కటి మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాము. డైలీ అసైన్మెంట్స్ ఇస్తాము, అసైన్మెంట్స్ని చెక్ చేస్తాము. మీరు మాట్లాడేటప్పుడు కానీ మీ అసైన్మెంట్స్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా మేము క్లారిఫై చేస్తాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకున్న డౌట్స్ని పోస్ట్ చేయండి. మీకు సూపర్ ఎక్స్ప్లెనేషన్తో మీ డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైం with more doubts and their clarifications.